ఈరోజు ఖమ్మంలో వెలుగుమెట్ల ప్రాంతంలో కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఒక భూదాన్ యజ్ఞ బోర్డు సంబంధించినటువంటి భూముల్లో సర్వే నెంబర్ 147, 148, 149 ఈ సంబంధించినటువంటి భూముల్లో గత అనేక సంవత్సరాలుగా దాదాపు 2013-14 నుంచి ఈ యొక్క భూముల్లో పేదవాళ్ళు 100 గజాల భూములతో 100 గజాల భూమి తీసుకొని అందరూ దాదాపు 600 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నటువంటి యొక్క పరిస్థితి మనం ఇక్కడ చూసాం. సొంత పైసలు పెట్టుకొని కూలినాలు చేసి అమాలి పనులు చేసుకుంటూ పైసా కూడబెట్టి బంగారం అమ్ముకొని వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉండి చదువుకుంటున్నటువంటి యొక్క పరిస్థితులు ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నారు. మరి 600 కుటుంబాలు దాదాపు 1800 మంది దాదాపు పైగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. గతంలో కోర్టులో కూడా కేసులు నడుస్తున్న సమయంలో కోర్టు కూడా అనేకసార్లు స్టాటస్ కో ఇచ్చింది, ఇంటర్ఫియర్ కావద్దంది, ఎవిక్షన్ చేయొద్దని చెప్పినప్పుడు కూడా ఈరోజు ఈ యొక్క నోటీసులు ఏవైతే ఉన్నాయో ఇది భూదాన్ బోర్డు ఇచ్చినటువంటి ఒక సర్టిఫికేట్ కావు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఒక పేద ప్రజల మీద దాడి చేసి వారిని వేధించి వారి కట్టుకున్నటువంటి ఒక కళలని, ఇది ఇల్లు అంటే ఒక కళ, ఆ కళని కూలగొట్టి ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు చెట్ల కింద నివసించి వారి యొక్క పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే ఏ మానవత్వం ఉన్న వ్యక్తి కూడా కళ్ళలో నిలుస్తుంది. మళ్ళీ ప్రభుత్వానికి ఎట్లా చేతులు వచ్చినా తెలియదు. నేను అంతే మొన్ననే చెప్పాను, రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి చేతిలో గడ్డపారేసుకొని తిరుగుతున్నాడు. ఏ భూమి కనబడితే ఏ ఇల్లు కనబడితే కూళ్ళు గడ్డనే పని. 1-2 కాదు, 600 ఇల్లు కూలగొట్టారు ఇక్కడ. రాత్రి అదేదో వేరే దేశం మీద దండయాత్రకు పోయినట్టు పోలీసులు వచ్చి అధికారులు వచ్చి ఈ యొక్క పేద ప్రజల కడుపు మీద కొట్టి వాళ్ళ ఇళ్ళని కూడగొడితే ఇది ఎక్కడ ప్రభుత్వం చెప్పి అడుగుతా ఉన్నాను. ఏదైనా ఉంటే న్యాయపరమైన పోరాటం చేయండి, నోటీసులు ఇవ్వండి, ఎవిక్షన్ చేయండి. కానీ దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నప్పుడు చూసాం. ఇక ఇంట్లో కింద పుస్తకాలు, అమ్మాయి చిన్న పాప చదువుతున్న పుస్తకాలు అట్నే పడున్నాయి, బియ్యం బస్తాలు పడున్నాయి, పప్పులు పడున్నాయి. వాళ్ళు ఏం తినాలి? ఎక్కడ ఉండాలి వాళ్ళు? ఈరోజు మా బీజేపీ నాయకులు ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి కొంతమందికి ఈరోజు మనం సహకారం చేయగలుగుతున్నాం. కానీ ప్రతిరోజు చేయలేం కదా. ఈ ప్రభుత్వానికి ఇంత జ్ఞానం కూడా లేదు అని అంటే నీకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మాట్లాడితే ప్రజాప్రభుత్వం అంటున్నారు. ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఒక వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చూపెట్టుకున్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, అయ్యా మీరు చెప్తా ఉన్నాను కూడా వారికి, మీ చేతిలో గడ్డపార పెట్టుకోకండి. ఈ గడ్డపార ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తారు. పేద ప్రజల ఇల్లు కూలగొట్టి మీకు వచ్చింది ఏంటండి? కనీసం వాళ్ళకి ఏదో సరే మీరు ఈ భూములే మీ మంత్రులు కావాలి, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి, దగ్గరలో వాళ్ళకి ఏదైనా చూపెట్టండి. ఒక 100 గజాలు ప్లాట్లు ఇవ్వండి, పట్టాలు ఇవ్వండి, ఇల్లు కట్టియండి. ఇంధనం ఇల్లు కడతాన్నారు కదా, మరి ఈ పేదవాళ్ళకి ఇంధనం ఇల్లు వాళ్ళకి అవసరం లేదా? మీరు కట్టాల్సినటువంటి ఇల్లు వాళ్ళు కట్టుకున్నారు. ఇక్కడ వారికి ఎవరు నమ్మించారో, అది ఏ పార్టీ నమ్మించిందో, ఆ రోజులు ఉన్నటువంటి ఒక పార్టీ కూడా, అధికారం ఉన్న పార్టీ కూడా 2023లో ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల్ని నిర్వాసనం చేయాల్సిన ప్రయత్నం చేశారు. వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు. చివరికి ఎవరైనా అన్యాయం అయ్యేదంటే పేద ప్రజలు. భారతీయ జనతా పార్టీ ఈ పేద ప్రజల వెంట ఉంటుంది. ఇది పార్టీలతో సంబంధం లేదు, ఇది మానవత్వంతో సంబంధం ఉన్నది. పేదవాళ్ళకు ఇల్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. పేదవాడి మీద ఒక స్థల మీద ఒక ఇల్లు, చదువుకోవడానికి పిల్లలకు స్కూలు, తినడానికి బుక్కడు బియ్యము, ఇవన్నీ కూడా ఎవరిస్తున్నారంటే వాళ్ళ కష్టమైనటువంటి బియ్యం ఈరోజు బస్తాలన్నీ కింద పడున్నాయి. అక్కడ పుస్తకాలు పడున్నాయి. అంటే పిల్లలు కూడా చదువుకోవద్దు మీ యొక్క రాజ్యంలో, పేదవాళ్ళ ఇళ్లలో ఉండొద్దు. ఆ యాప చెట్టు కింద గత 24 తారీఖు నుంచి కింద ఉంటున్న కుటుంబాలు ఇక్కడ. నిన్న ఒక కుటుంబం ఇక్కడ ఉంటే ఆ ఒక దొంగతనం చేసి మొత్తం తాళం చేతులు, ఆయనకు హైకోర్టు స్టే ఉన్నది, ఆ స్టేని కూడా ధిక్కరిస్తున్నారు వీళ్ళు. కోర్టు నమ్మకాలు లేవు, కోర్టు ఆర్డర్ అంటే నమ్మకాలు లేవు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఈ వీళ్ళు ఇక్కడి నుంచి కదలరు,
ఇక్కడే వాళ్ళకి ఇల్లు కట్టండి, 100 గజాలు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి 30 ఎకరం పెద్ద మనీ కాదు, ఇవన్నీ గుట్టలు కొండలు, ఇది దేనికి పనికిరావు ఇది. అందుకే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు ఇక్కడ. కానీ కలెక్టర్ ఆఫీస్ వచ్చిన తర్వాత పక్కన రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగింది కాబట్టి, హైవే వస్తుంది కాబట్టి, దీని వాల్యూ పెరిగింది కాబట్టి ఈ వాల్యుబుల్ ల్యాండ్లో పేదవాళ్ళు ఉండకూడదు, పెద్దవాళ్ళే విల్లాస్లో ఉండాలి అనేటి ఆలోచన మీ ప్రభుత్వానికి. అందుకే ఈ పేదవాళ్ళని ఇక్కడి నుంచి మీరు వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము చెప్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ ఈ పేద ప్రజలతో ఉంటుంది, ఉన్నది. ఎటువంటి అన్యాయం జరగకుండా మీ చూసే బాధ్యత మాది. మీ పూర్తిగా మీతో పోరాడతాము. ఎటువంటి పరిస్థితితో కూడా మీకు ప్రభుత్వము ఈ 100 గజాల్లో మళ్ళీ ఇల్లు కట్టి వాళ్ళే ప్రభుత్వం కట్టి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరిని కూడా అక్కడ నిర్వాసన చేయాల్సిన అవసరం లేదు, చేయొద్దు అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. లాస్ట్గా ఏంటంటే రవీంద్ర గారు చెప్తా ఉన్నాను, మీరు మీ మంత్రులు గడ్డపార్లు పారలు పట్టుకొని పేదవాళ్ళ ఇల్లు కూడా కొట్టకండి. ఏదైనా మంచి పని చేయండి, అభివృద్ధి కార్యక్రమం చేయండి, ప్రజలు హర్షిస్తారు. కానీ ప్రజల ఒక సంతోషాన్ని చూడలేని పరిస్థితి మీది. మరి ఎట్లా ఈరోజు మీ మంత్రులు దీని వెనక ఉండండి, మీ మంత్రులు బర్తరఫ్ చేయండి. లేక మీదే తప్పు ఉందంటే ప్రజలు రేపు మిమ్మల్ని బర్తరఫ్ చేస్తారు ఇక్కడి నుంచి. తప్పకుండా ఈ యొక్క పేద ప్రజల్ని ఆదుకోవాలి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.